షాహివాల్ తార్ పార్కర్. ఓకే, ఎన్ని ఇయర్స్ గా రన్ చేస్తున్నారు ఈ ఫామ్ మేడం? ఈ ఫామ్ వచ్చేసి 5 years నుంచి రన్నింగ్ లో ఉంది. అంతకు ముందు మేము హెచ్ఎఫ్ ఇక్కడ నుంచి ఒక మనిషిని పంపమన్నారు వాళ్ళే. ఓకే, మాకు యూట్యూబ్ ద్వారానే తెలిసింది. ఓకే, బట్ వాళ్ళు పంపిమన్నారు, మీరే వచ్చి చూసి మీరే సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని. ఈ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కర్ణాటకలో బెంగళూరు దగ్గర ఉన్నాము. ఇక్కడ సార్ పొలిటికల్గా మంచి హోదాలో ఉన్నారు. మేడం అయితే ఫామ్ రన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సైవాల్ ఆవుల గురించి డీటెయిల్గా అడుగుదాము. హనుమాన్గఢ్ నుంచి ఆవులు కొన్నారు. మెయిన్గా దేశీ ఆవుల గురించి మేడం చేసిన రీసెర్చ్, దాని మీద ఎందుకు దేశీ ఆవులకు ఇంత ప్రాముఖ్యత ఉంది, ఘీ దాని మీద డీటెయిల్గా ఇప్పుడు మ్యామ్కి కూడా అడుగుదాము. మేడం నమస్తే. మేడం నమస్తే మేడం, ఈ అడ్రస్ ఏమొస్తుంది? ఈ ఫామ్ రెడీ దేశీలోనే రావాలి, ఘీలో రావాలి, ఆర్గానిక్గానే మీరు చేసే అగ్రికల్చర్, దాని గురించి డీటెయిల్గా చెప్పండి మేడం. ఫామ్ పేరేంది, దాని గురించి? ఇది వచ్చి ఈ ప్లేస్ వచ్చేసి కోలార్ డిస్ట్రిక్ట్, ముల్బాగల్ తాలూకు, కుడుమలై అనేసి గ్రామం. ఓకే మ్యామ్. మేము యాక్చువల్గా మా డైరీ పేరు వచ్చేసి ఎస్ఆర్ఎస్ డైరీ ఫామ్. ఓకే, దేశీ ఆవులు అంతరించిపోతున్నాయనే ఉద్దేశంతో దాన్ని డెవలప్ చేయాలా, దానికోసం అనేసి మేము చూసినాము. ఫస్ట్ మేము వచ్చేసి మల్నాడు గిడ్డ అనేసి దానిలో పెట్టుకొని చూసినాం. ఓకే, అవి కూడా చాలా మంచి బ్రీడు. దాంతోపాటు షాహివాళ్ళు రీసెర్చ్ చేయంగా షాహివాల్ కూడా బాగుంది అని తెలిసింది. ఓకే, షాహివాల్లో దానికోసమని మేము హనుమాన్గఢ్ నుంచి గురుబయ్య అనేసి వాళ్ళు ద్వారా మంచి వెరైటీస్ తెచ్చిచ్చిన, మంచి బ్రీడ్, ఒరిజినల్ బ్రీడ్ ఇచ్చినారు మాకు. ఎలా తీసుకున్నారు? వెళ్ళిర్రా అక్కడ? ఏ విధంగా? ఒక మనిషిని పంపించినాము. ఓకే, వాళ్ళు మంచి నమ్మకస్తులు, మంచి బ్రీడ్ సెలెక్ట్ చేసి మంచి బ్రీడ్ ఇచ్చినారు అన్నారు. ఓకే, ఏ బ్రీడ్ సెలెక్ట్ చేయడం జరిగింది అక్కడ? షాహివాల్ తార్ పార్కర్. ఓకే, ఎన్ని ఇయర్స్ గా రన్ చేస్తున్నారు ఈ ఫామ్ మేడం? ఈ ఫామ్ వచ్చేసి 5 years నుంచి రన్నింగ్ లో ఉంది. అంతకు ముందు మేము హెచ్ఎఫ్ ఆవులు పెట్టినాము 15 years బ్యాక్. ఓకే, బట్ మాకు అదేమంత నచ్చలేదు. 7 years బ్యాక్ అది రిమూవ్ చేసేసి ఇప్పుడు మళ్ళా రీస్టార్ట్ చేసుకున్నాం ఫామ్. ఓకే, ఈ ఫామ్ రన్ చేయడానికి మిల్క్ ఇంపార్టెంటా, లేకుంటే ఘీ కోసమా, లేకుంటే ఎందుకు ఇది? ఇంకొకటి మీరు ఆర్గానిక్ కూడా చేస్తున్నారు కదా? ఆర్గానిక్ నెక్స్ట్ జనరేషన్ కి వచ్చేసి మేము పాయిజన్ ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో. ఓకే, ఏదైనా కానీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేసి మేము ఆర్గానిక్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఫామ్ రన్ చేస్తున్నాము. ఓకే, ప్లస్ ఘీ తయారు చేస్తాం మేము ఇక్కడ. ఓకే, అంతా బిలోనా మెథడ్లో ఘీ తయారు చేసి చిన్నపిల్లలకు ప్రతి ఒక్కరికి రీచ్ కావాలనేది మా ఉద్దేశం. ఓకే, ఎన్ని లీటర్ల ఘీ ఈరోజు ఇప్పటికి రెడీ అవుతుంది మన ఫామ్లో? 60 liters ఘీ రెడీ అవుతుంది. ఓకే, 60 పర్ మంత్. ఇప్పుడు పర్ మంత్ బిలోనా మెథడ్ అయినా? బిలోనా మెథడ్ లోనే చేస్తాం. ఓకే, అర్లీ మార్నింగ్. ఇంకొకటి మ్యామ్, సైవాల్ గిర్, దేశీలో కూడా గిర్ ఉంది, సైవాల్ ఉంది, తార్పర్కర్ ఉంది, ఇంకొకటి మీకు కాంక్రేజ్ ఉంది. అందులో ఎన్ని బ్రీత్లలో మీరు చేసిన రీసెర్చ్ ప్రకారంగా సైవాల్ తార్పర్కర్ సెలెక్ట్ చేసారు? ఎందుకు? దానికి రీజన్స్ ఏమున్నాయి? మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, ప్లస్ మన దేశీ వెరైటీ ఓకే డెవలప్ చేయాలనిపించింది. మన ఈ క్లైమేట్ కూడా అది తట్టుకుంటుంది. ఓకే, గిర్ ఎందుకు తీసుకోలేదు? గిర్ కూడా మంచి బ్రీడ్ అని బ్రీడే, బట్ మేము షాహివాల్ అయితే మాకు కొంచెం క్లోజ్ గా అనిపించింది. ఓకే, ఎక్కువ మాస్టర్డీస్ ప్రాబ్లం ఏం ప్రాబ్లమ్స్ ఏమి రావు. అవును. ఇక్కడ మన ఆర్గానిక్ గానే ఎన్ని ఎకరాలలో ఈ ఫామ్ మొత్తం ఉంది మేడం? ఈ ఫామ్ వచ్చి 60 acres లో ఉంది. 60 acres ఉంది. ఓకే, లూజ్ హౌసింగ్ చేసి పెంచుతాం. ఓకే, మా నెక్స్ట్ బ్రీడింగ్ వచ్చేసి మాకు చిన్నవి మలనాడు దానిలో కూడా చిన్నవి ఓకే పిల్లలు తయారు చేయాలనేసి. ఓకే, మేమంతా ఆర్టిఫిషియల్ సెమెన్ అవంతా ఏమీ లేకుండా న్యాచురల్ గా ఏదయ్యేదని చూస్తాను. అందరూ పెద్ద ఆవులనైతే ఇంట్లో పెట్టుకోలేరు కదా, చిన్నవి అయితే ఇంట్లో పెంచుకుంటారు. మన పూర్వీకులు చేసిండేది మళ్ళీ అది ఇది కాకూడదు అనేసి దాన్ని కంటిన్యూ చేసుకొని పోవాలంటే మనము ఇంటికి ఒక ముందు కాలంలో కుక్కలను పెంచుకుంటాం. ఇప్పుడు అంతా కుక్కలను పెంచుకుంటున్నారు. ఆవును గోమాతను మనం కాపాడాలనే ఉద్దేశంతో చిన్న వెరైటీ అయితే ఇంట్లో పెంచుకోవచ్చు అనేసి
ఏమన్నా సేల్ కి ఈ వెరైటీ మీరు చెప్పే వెరైటీ సేల్ కి ఏమన్నా పెడతారా? ప్రస్తుతానికైతే ఇంకా ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి అన్ని. ఓకే, ఇప్పుడు డెవలప్ గీ అయితే బెంగళూరు పర్ కేజీ ఓన్లీ బెంగళూరుకేనా ఘీ? లేదు, ఎక్కడికైనా పంపిస్తాను. ఇప్పుడు ఆంధ్రాలో కూడా అనంతపూర్లో కలెక్ట్ చేసుకోవచ్చు. అనంతపూర్ నుంచి కావాలంటేనే ఇదైతే. పర్ లీటర్ పర్ కేజీ ఏ విధంగా అమ్ముతున్నారు? పర్ కేజీ 4000 రూపీస్ కు తక్కువ పెడితే మాకేం అసలు ప్రాఫిట్ ఏం చూడడంలే మేము. ఓకే, 30 లీటర్స్ మిల్క్ కు 1 లీటర్ నెయ్యి తయారవుతుంది అంతే. ఓకే, మొత్తము పాతకాలం లెక్కనే రెడీ అవుతుందా? పాతకాలం దాంట్లో కట్టెల పొయ్యి మీదనే కాంచడం కానీ, ఓకే, మన్ను పాత్రలో చేయడం కానీ చేస్తాం. ఓకే మేడం, ఇప్పుడు ఈ ఆవులు ఈ గురుబాయ్ దగ్గర తీసుకున్నారు కదా, ఏ విధంగా అనిపించింది? వాళ్ళ సర్వీస్ ఏ విధంగా అనిపించింది? తేయడము, ఇక్కడ దింపడం, పాలు చూపెట్టడం, దాని మీద డీటెయిల్గా ఒకసారి చెప్పారా రైతులు? లేదండి, మేము ఇక్కడ నుంచి ఒక మనిషిని పంపమన్నారు వాళ్ళే. ఓకే, మాకు యూట్యూబ్ ద్వారానే తెలిసింది. ఓకే, బట్ వాళ్ళు పంపిమన్నారు, మీరే వచ్చి చూసి మీరే సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అన్నారు. ఒక మనిషి పోయినారు. ఓకే, తర్వాత కంప్లీట్ గా వాళ్ళే తీసుకొని వచ్చి దింపడం గానీ, ఓకే, దాన్ని కరెక్ట్ గా క్లీన్ గా సెటరైట్ చేసి ఇచ్చి పోతున్నారు. ఏమైనా ప్రాబ్లం ఉన్నా 24 hours కాంటాక్ట్ లో ఉంటారు. ఓకే, ప్రాబ్లం లేదు. ఎనీ టైం వాళ్ళు సర్వీస్ మాత్రం చాలా బాగుంది వాళ్ళది. ఓకే, ఇప్పుడు ఎన్ని కౌస్ తీసుకున్నారు వీళ్ళ దగ్గర? స్లాట్ లో 3 తీసుకున్నాము, ఇప్పుడు మళ్ళా 9 కౌస్ వచ్చినాయి. ఓకే, ముందు తీసుకునే 3 ఉన్నాయి కదా, ఎంత మిల్కింగ్ మీద ఉన్నాయి? ఎన్ని రోజుల ముందు తీసుకున్నారు? అదంతా మేము 3 weeks అయిందంతే అవి తీసుకొని. ఓకే, మాకు బాగా అనిపించింది. ఓకే, దానికోసం మళ్ళీ ఇమ్మీడియట్ గా చెప్పిన దానికి మళ్ళా 9 కౌస్ పంపించినారు. ఓకే, వాళ్ళు కూడా వచ్చినారు, వచ్చి స్వతహాగా వాళ్ళే ఉండి ఓకే, దానిదేం ఇది లేకుండా చూస్తున్నారు. ఓకే, ఫ్రాడ్ అనేది ఏ విధంగా గుజరాత్ ఈ రాజస్థాన్ వెళ్ళడం మీ మంచి కూడా వెళ్ళారు కదా, ఫ్రాడ్ అనేది ఏమన్నా ఉందా? వాళ్ళు ఏమన్నా బలవంతంగా ఇదే ఆవు తీసుకోవాలి ఎక్స్చేంజ్ చేయడం ఆవులో ఏ విధంగా ఉందా? ఏం లేదు, మనకి ఏది చూపించింటారో దాన్నే తీసుకొచ్చి దింపుతున్నారు. ఓకే, దింపి క్లీన్ గా వాళ్ళు సెటరైట్ చేసి ఇచ్చినారు. యాక్చువల్ గా మాకు ఓకే, ట్రావెలింగ్ లో కూడా ఏం ప్రాబ్లం లేకుండా తీసుకొచ్చినారు. చాలా జాగ్రత్తగా తీసుకు